మైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మెడికల్ కాలేజీలు గత వైసీపీ హయాంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి రావటం, దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరానికి అందుబాటులోకి రావటం, దానిని ప్రైవేట్కి యాజమాన్యాలకు అప్పచెప్పాలనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు. పీపీఏ పద్ధతులు. ఎస్ సార్. ఇక్కడ ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారడం అన్నది దానికి ఒక దగ్గర గండి కొట్టాలండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్. ఎంత కాదన్నా రాష్ట్రానికి ఒక వరప్రదాయాన్ని ఆరోగ్యశ్రీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసింది. ఎస్ సార్. ఇవాళ ఆరోగ్యశ్రీ పరంగా ఎన్ని కుటుంబాలు ఇవాళ ఒక సక్రమమైన ఆరోగ్యాన్ని వాళ్ళని నిలకడగా ఒక ఊహకందని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ధీటైన వైద్యం చేయించుకుంటున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 2 డెకేడ్లు పెట్టి ఇరు రాష్ట్రాల్లో కూడా. దీనికి ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఎంత కాదన్న ప్రజలని ఎవడైనా పక్కదారి పెట్టించవచ్చు, వీళ్ళు ఏదైనా విన్యాసాలు చేయొచ్చు, కానీ ఒక వాస్తవం గ్రహించగలిగారు. ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పరంగా ఉన్నదానికి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నిటిని మీరు అనుసంధానించుకుంటే మేజర్ చంక్ ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న పేషెంట్స్ అందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్సే అన్న ఒక గెజిట్ వచ్చింది అనుకోండి సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కేజీహెచ్ లాంటి హాస్పిటల్ ఉంది వైజాగ్లో, అందరికి అందుబాటులోకి వచ్చినప్పుడు అవే హ్యాపీ కదా. కేజీహెచ్ లాంటి హాస్పిటల్ వైజాగ్లో దానికి ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెక్కడ ఉండదు, కానీ దాన్ని వాడి దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకు? అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఈ ప్రభుత్వం తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మెడికల్ ఫర్టర్నిటీలో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం రిక్రూట్మెంట్ జరుగుతుంది. పాయింట్ 1. రెండోది, దానికి యాడెడ్ యాడ్జెక్టివ్ లాగా మెడికల్ కాలేజెస్ అనుసంధానించబడుతున్నాయి. 17 మెడికల్ కాలేజెస్ కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత కదన్నా కాలేజీల్లో అడ్మిషన్స్ వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు కదా, వీళ్ళందరూ ఏదో విధంగా ఈ హాస్పిటల్స్ అన్నింటిలోనూ సస్టైన్ అవుతారు, పైపచ్చ అందుబాటులో ఉంటారు. ప్రజల ఆరోగ్యం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పాసిఫై అవ్వబోతుంది. ఇది ప్రభుత్వ విధానం. ఆ ప్రభుత్వ విధానం మంచో చెడ్డో దాని మీద కూలంకషంగా చర్చించకుండా ప్రతిదానికి మనతో ఒకడు ఉన్నాడు కాబట్టి విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణ, హైవేలన్నీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ లెవెల్ చేస్తుంది కాబట్టి స్టేట్ ఉన్నది వినూత్నంగా నేను కొత్త తరహా పందాక తెరలేపుతానని చెప్పి స్టేట్ హైవేలు కూడా చేసేస్తానంటే దీంట్లో సఫరర్స్ ఎవరు? వీళ్ళందరూ బిలో పవర్టీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అంతే కదా, అవునంటారా కదంటారా? అక్కడ పైన ఉన్నోడు అందరినీ చెత్తగొట్టేస్తాడు ఈ బిలో పవర్టీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కూడా కింద ఉన్న వాళ్ళందరినీ చెత్తగొట్టేస్తామంటే ఇప్పుడు మీరే చెప్పారు గతంలో ముబ్బడిగా కరెంటు ఛార్జీలని 7 సార్లు 8 సార్లు పెంచారని. దానికి మీరు ఆ ఛార్జీల మీద వాటి మీద ఏ ప్రక్షాళనలు చేయకుండా, లేదా నవరత్నాల పథకాలు ధీటుగా ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పిన మీరు వాటి మీద ఎక్కడ ఎక్సర్సైజెస్ లేకుండా పటపటపటపడమని కొత్త విధానాల్లో మళ్ళీ అందరికీ నెత్తిబాదుడు కార్యక్రమానికి తెరలేస్తే ఇది ముఖ్యంగా ఒక వరప్రదాయనిగా ఉన్న ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరంగా కేక్ వాక్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ సినారియోలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఎన్హాన్స్ చేసి వెళ్తున్నారో చూసుకోమనండి ఒకసారి. ఇన్ని పందాలు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంతవరకు మీరు సస్టైన్ చేస్తారన్న దగ్గర ఇది పీపీఏ విధానంలో ఇస్తామని ఒక ఫీలర్ ఇవ్వడం కూడా, ఎందుకంటే చంద్రబాబు గారి అనుభవంలో ఫస్ట్ ఫీలర్లో బయటకు వదులుతాడు, దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ మంచి అయితే అంతా నేనే, లేదంటే అవతల మీద బొరొచ్చు జరగడం, ఇది సర్వసాధారణం. సో ఇది టాలరెన్స్ టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే, బియాండ్ ఇట్ ఆలోచించవలసిన విషయం. ఇది ప్రజల్లో ఖచ్చితంగా చర్చనీయాంశం కావాలి. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి మిడిల్ క్లాస్ సెక్టర్ బిలో పవర్టీ ఉన్న వాళ్ళు చాలా మంది, నేను మీరు చెప్పక్కర్లేదు, నరేంద్ర మోడీ క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఆయన 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నామని. అంటే 80 మీరు పాత జనాభా లెక్కలే నాకు లెక్క 119, కొత్త జనాభా లెక్కలు లేవు. 119 కోట్లలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ మంది బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. అప్పర్ లేయర్ల గురించి ప్రభుత్వాలు, మేము ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు అప్పర్ లేయర్లు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వాలు ఆల్రెడీ అదే గేమ్లో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే గేమ్లో ఉంటాయి. పరిరక్షకుడు ఎవడు? రక్షించేవాడు భక్షకుడు గురిందా? కీర్తి ప్రతిష్టలు అందుకోవడానికి ప్రభుత్వాలా? కానీ రీసెంట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్తో కూడా ఒక కామెంట్ అయితే చేయించారు. దీనికి ఇట్లా ఫీజులు కట్టే కంటే ఆరోగ్యశ్రీలో కేంద్రం దాంట్లో అందరూ ఇంక్లూడ్ అవ్వండి, అది అందరికీ పనిచేస్తుంది, ఆయుష్మాన్ భారత్కి. దీన్ని హాస్పిటల్స్ డెవలప్మెంట్కి వాడితే బాగుంటుంది వీటికి పెట్టే ఖర్చులు అనేసి నేను అదే చెప్తున్నాను సార్. విద్య, వైద్య, ఆరోగ్యం పరిరక్షణే ప్రభుత్వ బాధ్యత. విద్య, వైద్యం అండ్ రక్షణ, ఆరోగ్యం ఇలాంటివన్నీ ప్రాథమికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు పరిరక్షించుకోవడానికి కొత్త విధానానికి తెరలేపుకుంటున్నారు మీరు. ఫస్ట్ ఈ బేసిక్ కమ్యూనిటీస్ మాకు క్రియేట్ చేస్తాను కదా నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి. అంతే కదా.
ఇవి ఎప్పుడో దగ్గర ఎక్కడో దగ్గర వీటి గురించి ప్రక్షాళన జరిగి తీరాల. ప్రతి దగ్గర ఇవాళ ప్రభుత్వ రంగ కార్యకలాపాలు నిర్వర్తించుకునే ప్రభుత్వ రంగ వ్యవస్థలను ఎందుకు ప్రతిష్ఠించారంటే ప్రజా పరిరక్షణ కోసం. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిలన్నీ ఎవాపరేట్ చేసుకుంటూ అంతా ప్రైవేట్ సెక్టర్లో సర్వే అవ్వాలంటే మీరు దానికి ప్యారల్గా వసతులతో కాడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర కోల్పోయిన తర్వాత ప్రజల యొక్క దైనందిన అవసరాలు పెంచుకోవడానికి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులను ఎలా పెంచుతారో దాని మీద చెప్పమంటే ఎవరు చెప్పడే. సార్ కొనుగోలు శక్తి పెంచుకోవడానికి క్యాష్ రొటేషన్ పద్ధతులు చెప్పారు మహానుభావులు అందరూ. కొనుగోలు శక్తి పెంచుకునే పద్ధతికి స్థిరపడినా సరే ఆదాయ వనరులు పెంచేంత సామర్థ్యం ప్రభుత్వ పరంగా ఏం జరుగుతున్నాయో చెప్పమానండి. అది జరక్కే కదా ఈ ప్రాబ్లమ్స్ అని. అది చేయకుండా వీటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. అంటే పనిషబుల్ సిచ్యువేషన్స్నే ఉంటున్నాయి ప్రజలకి. ఈ ప్రజలకి పనిషబుల్ సిచ్యువేషన్స్ ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు? ఇది కాదు కదా రైట్ వే. ఇప్పుడు అట్లీస్ట్ గుడ్లో మెల్ల గత ప్రభుత్వం 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే పెంచవచ్చు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయంలో ఒక విధానం ప్రభుత్వ పరంగా తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ కింద కడుతుంది గమనించట్లేదు. ఇది కదా డివైడబుల్ టాపిక్ అవ్వాలి. ఎంత కదా ఒక రాబిన్హుడ్ ఫామ్లే కదా. తీసుకున్న డబ్బులు ఇటుపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమం ప్రభుత్వం తెరలేపుతున్నప్పుడు వీడికి భారం కొంచెం తగినట్టే ఉపశమనమే కదా. అంతే కదా. అలాంటివి ఏమీ లేకుండా మళ్ళీ మీ ప్రైవేట్ వ్యవస్థే ఈ ప్రభుత్వం వచ్చిన కూడా కొత్త నిర్ణయం అంటే ఇది ఆలోచించవలసిన విషయం. కానీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్కి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పి ప్రతి 3 నెలలకి పే చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే లాస్ట్ 3 monthsలో మిగిలిపోయిన డబ్బులు చూపించు దాన్నే బూచిగా చూపించి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం వాళ్ళదే ప్రభుత్వం. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్ ఇది ఉంది ఇండో అమెరికన్ హాస్పిటల్. 400 కోట్ల బిల్లు వాళ్ళే చెల్లించారని బాలకృష్ణ గారు ఉటంకించి చెప్పారు కదా. సో అది ఒక సైకిల్ అండి. అది ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ ఇట్. ఒకసారి బాకీలు ఉంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కంటిన్యూషన్ కదా. అంతే కదా. మేము మార్చుకున్నాం మాకు ఇంకో ప్రభుత్వం కావాలని. ఆడు పాత బాకీలు ఎవరి కోసం ఎవరు? అంతేగా. గత నీరు చెట్టు బిల్లులన్నీ ఇప్పుడు గబగబ క్లియర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల కింద ఉన్నవి. మరేమి పెమ్మసాని చేత చేయించినటువంటి కామెంట్లకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి వీటికి సిమిలారిటీస్ ఉన్నాయంటారు. ఎందుకుండవు? ఫస్ట్ పిల్లలు వదిలేరు, అవుట్కమ్ రీడ్ చేస్తూ ఉంటారు. దానికి ప్యారల్గా ఇంకొక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేసి చూపించారు. ఇది పీపీఏ పద్ధతిలో హాస్పిటల్స్ అన్ని ప్రైవేటీకరించబోతున్నాం అన్నది. ఈ రెండు కోఇన్సిడెన్స్ చేసుకొని చూస్తే వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రీడ్ చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది కదా. టూ మచ్ నెగిటివ్స్ ఉన్నప్పుడు అది ఒక దాన్ని పక్క తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది కదా ప్రైవేటీకరణ చేస్తే. ముందు స్టూడెంట్స్ మాట ఏమో 5 కాలేజీలు అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి. మిగిలినవి ఇంకా అవి వాటి పద్ధతికి ఈ 5టికి ఒక రూల్ మిగిలిన వాటికి 12టికి ఒక రూల్ అన్న పెట్టినా ఆశ్చర్యపడక్కర్లే. సో అంచేత ఆదినిష్ఠూరం కన్నా అంచనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని చెప్పి మొదట్లోనే దాన్ని తొలగించకపోతే చాలా కష్టం. అంటే ఈ ఫీలర్ వీళ్ళకి పాజిటివ్గా వచ్చి దీన్ని ఇలాగే ముందు కొనసాగించి ప్రైవేటీకరణ చేస్తానంటే నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉన్నట్టు ఏం చెప్తారు సార్? కష్టంగానే ఉంటాయి. ఆరోగ్యశ్రీ లాంటిది కనుమరుగవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ దాన్ని కనుమరుగు చేయడానికే ఇటువంటి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి మధ్యలో సీన్లో పెట్టి దాని నిడివెంత దీని నిడివెంత. ఇప్పుడు తెలంగాణలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ. సార్ అక్కడ 5 లక్షలే. అది అవును. మిగిలిన ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? అసలు ఆయుష్మాన్ భారత్ పుట్టిందే ఆరోగ్యశ్రీ నుంచి. దీన్ని చంపేసి దాన్ని బతికిస్తామంటే అలాగే ఇప్పుడు మనకి రైతులకు రుణమాఫీ 20,000 రూపాయలు ఇస్తామన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానానికి అనుసంధానించి మాట్లాడితే ఇంకేం చెప్తాం? కానీ కేవలం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో గెలవడానికి మాత్రమే హామీలు అంటారు. ఎలక్షన్ గెలవడానికి ఆ రోజు వరకే ప్రజలు అమాయకంగా వేలం పట్ల ఎక్కువ పడుకున్నాం అని చెప్పి సంతోషపడిపోయి ప్రభుత్వం స్థాపిస్తే కొననాలకు మంది వేస్తే కొననాలకు ఊడిపోద్ది. దురాశ దుఃఖానికి చేయటం చిన్నప్పటి నుంచి చదువుకుని కదే. గత అనుభవాన్ని కూడా రంగరించుకుని మనం ఆలోచించుకోకపోతే దురాశ దుఃఖానికి చేయటం కదే, నాన్న పులి కదే. ఇవన్నీ చదువుకుని కూడా ఇంకా కాకరకాయ కేకరకాయ అవుతామంటే మనం ఏం చేయలేము దానికి. అంతకన్నా ఇంకేం లేదు.